హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ 2 రకాల రాగి జావా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. వంటికి ఎంతో చలువ చేసే రెసిపీ అండి ఇది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకటి వచ్చేసి స్వీట్ జావా అండి, ఇంకోటి వచ్చేసి మజ్జిగ జావా అండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ రాగుల్ని అయితే తీసుకోవాలండి. చూడండి, రాగుల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇలా రాగుల్ని తీసుకొని మిక్సీ కన్నా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మిల్లుకైనా వేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక కడాయి తీసుకొని మిక్సీ పట్టుకున్న ఈ రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. 3 స్పూన్స్ రాగి పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ రాగి పిండిని బాగా ఫస్ట్ కలుపుకోవాలండి. మొత్తం 3 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి దీనికి. అంతా ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మిగతా 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేటివి కట్టకుండా ఉంటాయండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. రాగి పిండి అనేది ముద్దగా అయిపోతుంది. ఫస్ట్ కొంచెంసేపు అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ థిక్గా అయింది. ఇప్పుడు కలపకపోయినా పర్లేదండి, ఫస్ట్ అయితే కలుపుకుంటూనే ఉండాలండి. దీనికైతే ఈ జావాకైతే ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా జావాని ప్రిపేర్ చేసుకుని రోజు తాగితే వెయిట్ లాస్ అవుతారండి. ఆ తర్వాత బోన్స్ కూడా బాగా హెల్తీగా ఉంటాయండి ఈ రాగి జావాని తాగితే. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఈ కడాయిని. ఆ తర్వాత మేము 2 రకాల జావాని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 బౌల్స్లోకి అయితే ఈ రాగి జావాని వేసుకోవాలండి. నేనైతే మజ్జిగ జావా కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను, స్వీట్ జావా కొంచెం తక్కువ ప్రిపేర్ చేస్తున్నానండి. మజ్జిగ జావా మా పిల్లలంతా ఇష్టంగా తాగుతారండి. స్వీట్ జావా నేను ఒకదాన్నే తాగుతాను కాబట్టి కొంచెం తక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా జావానంతా 2 బౌల్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్వీట్ జావా కోసము బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్స్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. వేడిగా ఉన్నప్పుడే బెల్లంని యాడ్ చేసుకుంటే బిన్నె కరిగిపోతుందండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా ఈ రాగి జావాలో మిక్స్ అయ్యేంత వరకు. వేడిగా ఉంది కాబట్టి బిన్నె కరిగిపోతుందండి బెల్లం అనేది. ఇప్పుడు సైడ్లోకి పెట్టేసి 1 కప్పు పెరుగుని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని విస్కర్ ఏదైనా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. పెరుగునైతే ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి పెరుగుని. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ని కలుపుకోవాలండి ఇందులోకి. చూడండి, ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకొని ఈ రాగి జావానైతే కొంచెం చల్లారబెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మజ్జిగనైతే యాడ్ చేయకూడదండి. చూడండి, ఇలా కలుపుకుంటే చల్లారిపోతుంది. అది సైడ్లోకి పెట్టేసి ఇప్పుడు స్వీట్ జావాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బెల్లం కలిపి పెట్టుకున్న స్వీట్ జావాని తీసుకొని 1/2 కప్పు మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఈ మిల్క్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకా మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి.
నేనైతే హాఫ్ కప్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, హాఫ్ కప్ అయితే సైడ్లోకి పెట్టేస్తున్నాను. ఈ స్వీట్ జావా అయితే రెడీ అయిపోయిందండి. సైడ్లోకి అయితే పెట్టేద్దాము. ఇప్పుడు మజ్జిగ జావాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఈ రాగి జావా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. ఈ సమ్మర్లో ఇలా చేసి తాగితే ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. ఇలా చేసుకొని తాగండి. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. చూడండి, నేను తీసుకున్న మజ్జిగ అయితే మొత్తం ఇందులోకి కలుపుకోవాలండి. షుగర్ ఉండేవాళ్ళు ఈ మజ్జిగ జావాని డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, టేస్ట్ చూసి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ సాల్ట్ని అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి. చూడండి, మజ్జిగ జావా కూడా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం మజ్జిగని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 2 కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకునేదానికి 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి నేను. ఫస్ట్ మజ్జిగ జావాని అయితే వేసుకుంటున్నానండి ఒక గ్లాస్లోకి. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉండేవాళ్ళు ఈ రాగి జావాని డైలీ తీసుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ రాగులు అనేటివి బాగా పనిచేస్తాయండి. చూడండి, ఈ మజ్జిగ జావాని అయితే ఒక గ్లాస్లోకి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ జావాని అయితే ఇంకొక గ్లాస్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ సమ్మర్లో రాగులతో ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ ఎక్కువ తినేదానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే వంటికి ఎంతో చలువ చేస్తుందండి. చూడండి, స్వీట్ జావాని కూడా ఒక గ్లాస్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత స్వీట్ జావాలోకి గార్నిష్ చేయడానికి కట్ చేసుకున్న పిస్తా పప్పునైతే తీసుకున్నానండి. ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని మజ్జిగ జావాలోకి అయితే పెట్టుకున్నానండి గార్నిష్ కోసము. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రాగి మిల్లెట్తో 2 రకాల జావా రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకొని తాగొచ్చండి. అంతే టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయండి. చూడండి, ఇది వచ్చేసి మజ్జిగ జావా. ఇది చల్లగా తాగితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని భలే టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి స్వీట్ జావా అండి. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రాగి మిల్లెట్తో 2 రకాల జావా రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.